హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను గత కొంతకాలంగా డిఎస్సి గురించి వీడియోలు చేస్తున్నాను. అయితే డిఎస్సి గురించనే కాకుండా సామాజిక సమస్య అనేది ఏమున్నా కూడా చేయాలని నేను అనుకుంటున్నాను. ఎవరికన్నా ఏ సమస్య అయినా ఉన్నా నా దగ్గరికి తీసుకురండి. నేను ఆ సమస్య నిజమే అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. ఈ మధ్యకాలంలో మన ట్రంప్ గురించి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి చూస్తున్నానండి. చైనాకి పెంచలేదు, టారిఫ్లు పెంచలేదు, మళ్ళీ ఇంకో దేశానికి పెంచలేదు, కానీ మనకి మాత్రం పెంచేశాడు. ఎందుకంటే అతనికి అనుసరణలో బిజినెస్ చేయాలని చెప్తున్నాడు. కాదు, మనకు అర్థం కావట్లేదు. ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేయాలనుకుంటే మనకు నచ్చిన భోజనం తింటామా, లేకపోతే ఎవరైనా చెప్పింది తింటామా? బిజినెస్ అనేది మనకు నచ్చినట్టు చేయాలి, కానీ బిజినెస్ ఒకరు చెప్పినట్టు చేయం కదా. ఇప్పుడేంటి, అన్నదాతలు అంటే రైతులు వేసే పొలానికి కూడా అతను చెప్పిన సీడ్స్ వాడాలి అని చెప్పి హుకుం జారీ చేస్తున్నాడు అతను. అవి ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఆ విత్తనాలు వాడితే. ఈ పంట పెరుగుతుంది కదా అని చెప్పి భూమిలోని 20 బస్తాలు పెరిగేది 80 బస్తాలు పండుతుంది అంటే భూమిలో సారం కూడా తగ్గిపోతుంది కదా. అంటే ఫ్యూచర్ జనరేషన్కి ఫుడ్ కూడా దొరకదు కదా. ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు పండేస్తుందండి, 3వ సంవత్సరం పండకపోతే పరిస్థితి ఏంటి? మనది ఋతుపవనాల మీద ఆధారపడే వ్యవసాయం మంది. అతను చెప్పాడు కదా అని సీడ్స్ వేసేస్తాం, బాగా పంట వచ్చేస్తున్న టైంలో వర్షం గురించి నాశనం అయిపోతే పంట, అప్పుడు పరిస్థితి ఏంటి? అసలు భూసారం తగ్గిపోవడానికే ఈ సీడ్స్ హైలీ ఇంప్లాంటెడ్ సీడ్స్ కదండి. ఇలాంటి సీడ్స్ వల్లే కదా వాటర్ సోర్స్ తగ్గిపోయేది. వాటర్ సోర్స్ తగ్గిపోయి మరి 20 బస్తాలు పండేదేరా 40 బస్తాలు కావాలంటే వాటర్ కూడా ఎక్కువే కావాలి కదా. వాటర్ కంటే భూగర్భ జలాలు ఇంకిపోవు, ఎక్కువ అవసరానికి మించి వాటర్ తోడేస్తుంటే అతను చెప్పినట్టు మనం ఎందుకు నడుచుకోవాలి? అందుకని నో అని చెప్పినందుకు మన మీద 50% టారిఫ్ పెంచేశారు. చమురు రష్యా నుంచి మనం దిగుమతి చేసుకోకూడదు, లేదంటే రష్యాతో బిజినెస్ల విషయంలో వద్దు అని చెప్తే మా భారతదేశం లేదు మేము చేస్తామంటే మనకు మాత్రం 50% సుంకాలు పెంచేశాడు, ఇంకా పెంచుతాడంట. మరి చైనాకు మాత్రం పెంచలేదు. చైనా కూడా రష్యా నుంచే దిగుమతి చేసుకుంటుంది, మరి చైనాకి పెంచలేదు. అంటే చైనా అంటే అంత ఇష్టం, మరి భారతదేశం అంటే అంత ఇదేంటి? అంటే చైనా వాళ్ళు మళ్ళీ ఏదన్నా కోవిడ్ లాంటిది ఏమన్నా ఇస్తారని భయమా? ఎన్నాళ్ళండి ఒక దేశం కింద కన్సర్నల్లో ఉండాలి? బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి మన నెత్తి మీద బూడిదిపోసిపోయారు కదా. ఇప్పుడు ఇతను ఏమన్నా పరిపాలిద్దాం అనుకుంటున్నాడా ఏంటి? మనని సంవత్సరం గడిచిపోయింది, ఇంకా 3 ఏళ్ళ తర్వాత అతను ఎక్కడో ఈ రియల్ ఎస్టేట్ చేసుకుని బతకాలి తప్ప అంతకుమించి ఏమీ ఉపయోగం లేదు. ఇంకా ఈ 3 ఏళ్ళే అతను ఎంత ఊరేగినా కానీ. రష్యాతో దౌత్య సంబంధాలు వద్దని ఇతను ఎలా చెప్తాడండి మనకి? ఎందుకంటే పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు కానీ 1962, 1965 చైనాతో యుద్ధం, పాకిస్తాన్తో యుద్ధం, మళ్ళీ బంగ్లాదేశ్ గురించి మళ్ళీ పాకిస్తాన్తో యుద్ధం, ఇలాంటి యుద్ధాల టైంలో అన్నిట్లో మనకు సహాయం చేసింది రష్యా. ఏ దేశం, ఈ అగ్రరాజ్యమైన అమెరికా వచ్చి ఏం సహాయం చేయలేదండి, రష్యాయే సహాయం చేసింది. మనకి అవసరంలో ఆదుకున్న వాళ్ళతో మనం ఎప్పుడూ అలాంటి అవసరంలో ఆదుకునే స్నేహితుడిని ఎప్పుడూ వదులుకోకూడదు. అలాగే రష్యాను కూడా మనం ఎప్పుడూ వదులుకోకూడదు. అవసరమైతే అమెరికానన్నా వదులుకోవచ్చు, కానీ ఎలా వదులుకుంటామండి రష్యాని? అసలు మరి ఎందుకు ఈ రకంగా అతను సంబంధాలు మంచిగా ఉన్న దేశాల మధ్యలో చిచ్చు ఎందుకు పెడుతున్నారో మరి అతనికే తెలియాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో చూస్తున్నామండి, ఉమెన్ గురించి పట్టించుకోకపోతే ఎలా అండి? పోస్టులు తీసుకుంటారు, పదవులు తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు. గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్లు ఉంటారు, మళ్ళీ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్లు ఉంటారు, మళ్ళీ రాష్ట్ర స్థాయి చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్లు ఉంటారు. ఇంతమంది ఉన్నా కూడా బాల్య వివాహాలను ఎందుకంటే అడ్డుకట్ట వేయలేకపోతున్నారు? వాళ్ళు పనిచేసే ఊర్లోనే, వాళ్ళు పనిచేసే జిల్లాలోనే, వాళ్ళు పనిచేసే రాష్ట్రంలోనే జరుగుతున్నాయండి. ఒకే ఊర్లో జరుగుతున్నాయి. ఈ ఆఫీసర్లు ఉన్న అదే ఊర్లో జరుగుతున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న అదే ఊర్లో చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. తెలిసి కూడా ఎందుకు ఆపట్లేదు? అసలు ప్రభుత్వం అమ్మాయిల పెళ్లి వయసు 21 సంవత్సరాలు పెంచుదాం అనుకుంది, కానీ ఇప్పుడు 18 ఏళ్ళు నిండకుండానే పెళ్లిళ్ళు చేసేస్తున్నారండి. అంటే 16 ఏళ్ళు తీసుకురావాలంటారా పెళ్లి వయసు, వివాహ వయసు అమ్మాయిలకి? ఇది ఏంటో నాకు అర్థం కావట్లేదండి. ఉమెన్ రైట్స్ కమిషన్స్ ఉంటాయి, చిల్డ్రన్
చిల్డ్రన్ అదే బాలల హక్కుల కమిటీలు ఉంటాయి, దీంట్లో ఉమెన్ ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఈ బాల్య వివాహాలని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? అంటే ఒకే ఊళ్ళో ఉంటే మనం మాట్లాడితే ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అనా? అలాంటప్పుడు మీకు ఎందుకు పోస్టులు, మీకు ఉద్యోగాలు ఎందుకు? మీరు ప్రశ్నించలేనప్పుడు మీకు ఉద్యోగాలు ఎందుకు? ఈవెన్ టీచర్స్ని కూడా అడుగుతున్నానండి, ఉమెన్ టీచర్స్ని కూడా అడుగుతున్నాను. మీకు మీ స్కూల్లోనే చదువుకున్న పిల్ల 18 ఏళ్ళు నిండలేదని తెలిసిన పిల్లలకి, అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అవుతుంటే మీకు బాధ్యత లేదా? ఉమెన్ టీచర్స్ కూడా బాధ్యత లేదా? కనీసం మీరైనా కంప్లైంట్లు ఇవ్వాలి కదా. ఎవ్వరూ పట్టించుకోరు, మనకెందుకని సోద్యం చూస్తారు. ఇదండి మన వ్యవస్థలో ఉన్న లోపాలు ఇవి. నేనేమన్నా వ్యవస్థలో ఉన్న లోపాల గురించి మాట్లాడితే చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదండి, ఇది అమ్మాయిలందరికీ సంబంధించింది. ప్రతిదాన్ని పార్టీలతో ముడిపెట్టకండి. నాకు ఏ పార్టీ జెండా లేదండి. నేను మానవ పార్టీ, నేను ఒక సగటు మనిషిని. ఆడవాళ్ళ హక్కుల గురించి నేను కూడా పోరాడాలని ఆలోచనతో ఉన్న ఒక సగటు మధ్యతరగతి ఉమెన్ మహిళని, గృహిణిని, మధ్యతరగతి గృహిణిని. నేను ఒక సాధారణమైన మధ్యతరగతి గృహిణిని నేను. అంతేకాదు నాకు ఏ పార్టీలు లేవండి. ఇప్పుడు కూడా దయచేసి స్పందించండి. ఈ చైల్డ్ మ్యారేజెస్, ఆడపిల్లల మీద అత్యాచారాలు, ఆడపిల్లల్ని హింస పెట్టడం, ఆడపిల్లలు చదువుకోవడానికి వెళ్తుంటే వాళ్ళని చదువుకోనివ్వకుండా వెనకాతలు పడి చాలా ఇబ్బందులు పెట్టడం. వాళ్ళ తోటి విద్యార్థులు అనుకుంటారు కానీ తోటి విద్యార్థులు కాదండి. కొంతమంది చదువు మానేసిన వాళ్ళు ఉంటారు చూడండి, పని పాటు లేకుండా. ఇలాంటి వాళ్ళ గురించి ఎందుకు చూడరు? ప్రతి కాలేజ్ ముందు సీసీ కెమెరా ఉండాలి, ప్రతి స్కూల్ ముందు సీసీ కెమెరా ఉండాలి. ఇవి మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా ఉండాలండి. ఆడపిల్లలు చదువుకుని స్కూల్స్లో కానీ హాస్టల్లో కానీ ఎక్కడైనా కూడా ఎవరు వస్తున్నారు వెళ్తున్న సీసీ కెమెరా ఖచ్చితంగా ఉండాలి. ఇవి ఇవ్వండి సార్. ఒక అతను వచ్చారు, ట్యాబ్లను ఇచ్చి నాశనం చేశారు, పిల్లల్ని, స్టూడెంట్స్ని నాశనం చేశారు. అసలు చిన్న పిల్లలకి, స్కూల్ పిల్లలకి ట్యాబ్స్ ఎందుకండి? ఇంకా ఎప్పుడూ కూడా కంప్యూటర్లో చదువుకోవాలి, ఆన్లైన్లో చదువుకోవాలంటే పుస్తక పఠనం ఎలా వస్తుంది వాళ్ళకి? ఈజీ చదువు కాదండి కావాల్సింది, వాళ్ళందరూ వాళ్ళు నేర్చుకునే చదువు కావాలి. అప్పుడు పుస్తక పఠనం అనేది చాలా అవసరం మనిషికి. పుస్తక పఠనం లేకుండా ప్రతిదీ ఇంటర్నెట్లో చూసి నేర్చుకో ఎలా? ఇలా చేస్తే ఏం నాలెడ్జ్ వస్తుంది వాడికి? ఏం రాదు. పుస్తకంలో చదవాలండి ఖచ్చితంగా. చదివితే గుర్తుంటుంది. చదివి అవగాహన చేసుకునే విధానం నేర్పించాలి. కానీ ఈజీగా డిజిటల్ బోర్డు, మేము ఆన్లైన్లో చెప్పేస్తాము, ఇంటర్నెట్ అందుబాటులో ఉంది అనుకుంటే ఇది కాదండి. ఇది వరకు వాళ్ళు ఎందుకు అంత మేధావులు అయ్యారు? ఇప్పుడు వాళ్ళు ఎందుకు చదువుకున్నా కూడా నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు అంటే తల్లో గుజ్జు ఉండట్లేదండి, చదువులో చెప్పే గుజ్జు ఉండట్లేదు. సరిగ్గా ఇవన్నీ ఈజీ మెథడ్స్ తీసుకొచ్చేసి చదవలేని వాళ్ళకు కూడా మార్కులు ఏం చేసి పాస్ చేసేస్తుంటే పిల్లలకి ఎలా వస్తుందండి నాలెడ్జ్? మార్కులు కాదండి కావాల్సింది, మార్కులు కాదు. ఇది వరకు నేను 96లో 10th రాసినప్పుడు 10th పాస్ అయింది. 10th ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్ అని పెద్ద గొప్ప. ఇప్పుడు 500 మార్కులు దాటకపోతే పిల్లలు ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. 100కి 1 మార్కు తక్కువ వస్తే చాలా బాధపడిపోయి తిండి తిప్పులు మానేసి పాడైపోతున్నారు. అందరికీ చెప్తున్నాను, కొంచెం మారండి. ఈ చైల్డ్ మ్యారేజెస్ని ఆపండి. ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఆపండి. ఈ ట్రంప్ చూడండి, విదేశాలు అనుకుంటాం కానీ అతను ఏం చేస్తున్నాడో అవగాహన పెంచుకోండి. ఇప్పుడు చాలామంది, కొంతమంది ఏం చెప్తున్నా, మన జెడ్పీటీ సీఎం గారు చెప్పారండి, వారానికి ఒకసారి చేనేత వస్త్రాలు ధరిస్తే యువత మంచిది, చేనేత బాగుపడుతుందని. మంచి విషయం అండి. ఇంకొక మాట చెప్తాను నేను, ఈ ఐఫోన్లు అవి తెప్పించుకోవడం కూడా, ఇంపోర్ట్ చేసుకోవడం మానేయండి సార్. మన దేశంలో తయారు చేసే వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అలా దించుకునే వాటికి మనకు కూడా, మనం అలా కొనుక్కునే వాళ్ళకు కూడా సుంకాలు పెంచండి మీరు కూడా. అప్పుడు కొనుక్కోరు కదా. అలాంటి వాటి గురించి కూడా ఆలోచించండి. చేనేత వస్త్రాల గురించి చెప్పడం చాలా మంచిది. సేంద్రీయ వ్యవసాయం గురించి కూడా ముందు డెవలప్ చేయండి సార్. ఎందుకంటే ఒకేసారి చేస్తే ప్రాబ్లం కొంచెం కొంచెంగా సేంద్రీయ వ్యవసాయం చేసే వాళ్ళకి కొంచెం వాళ్ళకి కూడా వెనకాతల అండగా ఉండడం, ఇలాంటివి చేయండి సార్, బాగుంటుంది. ఇదండి, ఎవరి మనోభావాల కన్నా దెబ్బతీసినట్టు అంటే నన్ను క్షమించండి.